ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఖాళీ కాబోతున్న 4 రాజ్యసభ స్థానాలు. టీడీపీ నుంచి సానా సతీష్ అండ్ వైసీపీ నుంచి పరిమళ నత్వాని, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్. ఈ 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతూ ఉన్నాయి. సంఖ్యాబలం ప్రకారం 4 కూడా ఈ కూటమి పార్టీలకే దక్కబోతూ ఉన్నాయి. అయితే ఇందులో సానా సతీష్ సంవత్సరం కిందటే ఏమో ఎక్కినట్లున్నారు రాజ్యసభ. ఆయన పీరియడ్ అంటే ఇంతకుముందు వైసీపీ నుంచి చేరిన వాళ్ళు ఈ పార్టీలోకి వస్తే వాళ్ళు రాజీనామా చేశారు కదా. సో సంవత్సరం పీరియడే మిగిలి ఉండే, దానికైనా ఆ సంవత్సరం ఫుల్ఫిల్ చేసేశారు. నెక్స్ట్ మళ్ళీ ఆయన్నే కంటిన్యూ చేయాలి అనే ఒప్పందం తెలుగుదేశం పార్టీలో ముందే ఉంది. కాబట్టి ఆయన కంటిన్యూ చేస్తారు తెలుగుదేశం పార్టీ నుంచి అని ఒకటి. ఆయన మిగిలిన 3 రాజ్యసభ స్థానాల్లో 2 మాకే కావాలి అని బీజేపీ అంటుంది అని, మిగిలిన ఒకటి టీడీపీని తీసుకోమని అంటున్నారు అని. కానీ జనసేన మాత్రం మాకు ఒకటి ఖచ్చితంగా కావాలి, ఇంతకుముందు ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలు మీరే తీసుకుని సార్ నాకు కావాలి అని జనసేన అధ్యక్షుడు అడుగుతూ ఉన్నారు అని చెప్పి అయితే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ఈ మేరకు ఆయన ఢిల్లీకి కూడా వెళ్ళారు, సంప్రదింపులు జరిపొచ్చారు. మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు, ఏకాంతంగా చర్చలు జరిపారు, వరుసగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఒకటి ఇచ్చి మిగతా 2, 3 టీడీపీ తీసుకోవాలి. బీజేపీకి 2 పోతే మళ్ళీ మన మిగిలిన రెండిట్లో జనసేనకు ఒకటి ఇవ్వాలంటే కష్టం, మేము చాలామందిని అడ్జస్ట్ చేయాలి అని టీడీపీ అధినేత కూడా భావిస్తూ ఉన్నారట. మరి రాజ్యసభ ఈ స్థానాల పంచాయతీ ఎక్కడికి వెళ్తుందో తెలియదు, కానీ ఇందులోకి అనూహ్యంగా జనసేన నుంచి రాజ్యసభ ఒక స్థానం ఇవ్వాలి అండ్ ఆ స్థానానికి మళ్ళీ చిరంజీవి గారిని రాజ్యసభకు పంపాలి అని చర్చలు జరుగుతున్నాయని కాసింత టీడీపీకి ఫేవర్గా ఉండే మీడియాలోనే కథనాలు రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. చిరంజీవి గారు ఇప్పటికీ చాలాసార్లు నాకు వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇవన్నీ ఊహాజనిత మాటలని కొట్టిపడేశారు. మరి ఇంతకుముందు ఆఫర్ వచ్చిందో లేదో మనకు తెలియదు. మరి ఇప్పుడు ఈ వార్త ఎంత అథెంటికేటెడో తెలియదు, కానీ జనసేన పార్టీ నుంచి ఒక రాజ్యసభ తీసుకొని చిరంజీవి గారిని కేంద్రంలోకి పంపించాలి. సో ఆయన ఒక బలమైన వ్యక్తి కదా. సో కేంద్రంలో రాజ్యసభ తీసుకుంటే జనసేన ఒక మంత్రి పదవి కూడా అడగచ్చు, అది చిరంజీవి గారికి అడగచ్చు. సో మరోసారి కేంద్ర మంత్రిగా చిరంజీవి గారిని కనుక తీసుకెళ్తే అది కూటమికి కూడా ప్లస్ అవుతుంది, జనసేనకు కూడా ప్లస్ అవుతుంది అని కొందరు ఒక ప్రపోజల్ పెట్టారు అన్నది ఆ వార్తల సారాంశం. ఇంట్రెస్టింగ్. మళ్ళీ రాజ్యసభ రేసులో చిరంజీవి గారి పేరు వినిపిస్తూ ఉండడం. తెలుగుదేశం పార్టీ అధినేత దీని మీద ఎలా రెస్పాండ్ అవుతాడు అన్న విషయం అయితే తెలియదు. మరి జనసేనకు ఒక రాజ్యసభ ఇస్తారా ఇవ్వరా తెలియదు. వాళ్ళైతే ప్రయత్నాలు గట్టిగానే చేస్తూ ఉన్నారు. బీజేపీ మాత్రం 2 కావాలంటూ ఉందట. మరి వాళ్ళు 2 తీసుకుంటే వీళ్ళకి 2 మిగిలితే చెరొకటి పంచుకుంటారు. అటైతే తెలుగుదేశం పార్టీలో కూడా చాలా మందిని అకామిడేట్ చేయాలి. మరి ఎవరిని ఎలా అకామిడేట్ చేస్తారో కూడా తెలియదు. మొత్తం మీద కేంద్ర మంత్రివర్గంలో విస్తరణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు మరో మంత్రి పదవి రాబోతోంది. జనసేనగా టీడీపీకి అన్నది తెలియదు. ఈ రాజ్యసభ స్థానాలు ఇవ్వడాన్ని బట్టి ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. బీజేపీకి ఒకరికి అడిషనల్గా ఇవ్వాలి అని కూడా ఒక చర్చ జరుగుతోంది అని చెప్పి వార్తలు వెలువడుతూ ఉన్నాయి. సో త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని కీలక పరిణామాలు అయితే సంభవించబోతూ ఉన్నాయి. రాష్ట్ర మంత్రివర్గంలో విస్తరణ, కేంద్ర మంత్రివర్గంలో విస్తరణ అండ్ రాష్ట్రంలో చాలామంది మంత్రులు ఎఫెక్టివ్గా జగన్ మీద విమర్శలు చేయడం లేదు, జగన్ ఎఫెక్టివ్గా తిట్టడం లేదు అనే అసంతృప్తి చంద్రబాబు గారితో పాటు ప్రభుత్వ పెద్దల్లో ఉందట. సో బహుశా మరి జగన్ ఎక్కువ ఎఫెక్టివ్గా తిట్టే వాళ్ళని తీసుకొని వచ్చి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారేమో, తెలియదు, చూడాలి.